మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ వ్యాఖ్యలపై దుమారం రేపాయి. ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి కళ్లు నెత్తికెక్కాయా అంటూ సుస్మితా పటేల్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. డైపర్లు వేసుకుని తిరిగే రేవూరి ప్రకాష్ రెడ్డికి పరకాల టికెట్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. సుస్మిత వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రేవూరి కౌంటర్ ఇచ్చారు. సుస్మిత విమర్శలకు ధీటైన సమాధానం ఇస్తానన్నారు. అటు కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మల్లు రవి తెలిపారు. అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగన్ని మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమనే దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా. రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పర్కాలకి తెలియదు, పర్కాల్ అంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు. ఎలక్షన్ల ముందట రాజీనామా చేయమని చెప్పు. ఇవాళ రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ వంచనీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా, వచ్చి అక్కడనే ఉండి రేవూరు ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి. రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా, లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరి నుంచి ఉంటే గెలుస్తారు? నీతో పాటు ఒక పొంగు ఉన్నది, ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా ఆయన ముఖ్యమంత్రివా కూడా తెలుస్తలేదు. ఇక్కడ ఈ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దారాదత్తం చేసినావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటం తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకు వచ్చి, కొండా ఇలాకాకు వచ్చి రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో నీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. రేవంత్ రెడ్డి, నువ్వు కానీ రేవూరు ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అయ్య కానీ ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నించుంటా, నేనే గెలుస్తా అని మేమేం పారిపోం. డెఫినెట్గా దానికి సమాధానం వస్తుంది, టైంను బట్టి వస్తుంది. అంతేగాని ముందే ఒక కోరికలు కూసిందని చెప్పి మమ్మల్ని కూర్చోమంటే ఎట్లా కూర్తాం? మేము కొంచెం పొలిటికల్గా సీనియర్స్, అవగాహన ఉన్నది, పద్ధతి ఉన్నది, దాన్ని బట్టి మాట్లాడతాం. ప్లీజ్, నా ప్రియారిటీస్ వాళ్ళు మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సమావేశాన్ని కించపరిచే విధంగా, పబ్లిక్లో ఒక రాంగ్ మెసేజ్ పోయే విధంగా మాట్లాడారు. ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడితే అది పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. కాబట్టి వారు ఏం మాట్లాడారో పూర్తిగా తెలుసుకొని ఒకవేళ పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టయితే మరి క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్తున్నారు. పార్టీకి లోబడే మాట్లాడాలి తప్ప పార్టీ ప్రణాళికను దాటి మాట్లాడి లక్ష్మణ రేఖను దాటితే చర్యలు తప్పు.